హ్యాపీ డేస్ సినిమా తర్వాత ఆ సినిమా పెద్ద హిట్ అయింది. దాంట్లో వరుణ్ సందేశ్ అండ్ నిఖిల్ వాళ్ళు ఏదో విధంగా మొత్తానికి ట్రాక్ ఎక్కారు. ఇప్పుడు సక్సెస్ఫుల్ అంటే వాళ్ళ సక్సెస్ ఏ రేంజ్ అనేది పక్కన పెడితే వాళ్ళకి ట్రాక్లో ఉన్నారు వాళ్ళు. అండ్ టైసన్ ఆయన పేరు పూర్తి పేరు ఏంటంటే రాహుల్ అండ్ మీరు మాత్రం కాస్త వెనకబడిపోయారు. పెద్ద ఆ రేంజ్ వాళ్ళు అనుకున్నంత ఇదిలో మీరు రీచ్ కాలేదు. ఏంటి దానికి రీజన్ ఏంటి? ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అండి. ఎప్పుడు ఆ పీక్ టచ్ చేస్తాం అన్నది డిఫర్ అవుతుందేమో, కానీ టచ్ చేయటం ఖచ్చితం అని నేను అనుకుంటున్నా. ఓకే, నేను కొంచెం డిలే అయ్యా ఫర్ వేరియస్ రీజన్స్. రీజన్స్ ఏంటో మాట్లాడదాం పర్వాలేదు. షూర్. ఓకే, నాకు ఏ సినిమా పడితే ఆ సినిమా చేయలేనండి. ఇందులో అంటే రెండు అభిప్రాయాలు ఉంటాయి. ఏ సినిమా పడితే ఆ సినిమా చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు ఒక సక్సెస్ వస్తుంది, అది ముందుకు తీసుకెళ్తుంది అన్నది ఒక వెర్షన్ అండి. నాకున్న ఒక భయం ఏంటంటే, ఒక 2-3 సినిమాలు పర్ఫెక్ట్లీ రాంగ్ ఫిల్మ్స్ పడిన తర్వాత ఆ యాక్టర్, ఆ హీరో ఎంత మంచి సినిమా తీసినా ఆడియన్స్ థియేటర్స్ వరకు రారు అని ఒక నమ్మకం. అంటే నేను పేర్లు చెప్పను, కానీ నాకంటే సీనియర్స్ అయిన కొంతమంది యంగ్ యాక్టర్స్ ఎవరైతే స్టార్ట్ చేశారో పెద్ద పెద్ద సక్సెస్లతోటి, ఏ సినిమా పడితే ఆ సినిమా చేసుకోవటం వల్ల వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు అన్నది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. సో నాకు ఒక భయం ఉంది, ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకూడదు, మంచి సినిమాలే చేయాలి అని ఒక తాపత్రయం. మంచి అనే డెఫినేషన్ ఎక్కడ వస్తుంది మళ్ళీ? మంచి కమర్షియల్ సక్సెస్ అయితే మంచి సినిమా కొంతమందికి. నాకు సాటిస్ఫాక్షన్ ఉన్న క్యారెక్టర్స్, నన్ను ఛాలెంజ్ చేసే క్యారెక్టర్స్ ఉంటే నాకు మంచి సినిమా. ఓకే, సమాజానికి ఉపయోగపడకపోయినా పర్లేదు, కానీ సమాజాన్ని మళ్ళీ తప్పుదో పట్టించే సినిమాలు ఉండకూడదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయాలు. ఈ మధ్య చాలా సినిమాల్లో సినిమా చూసిన తర్వాత అరే ఈ సినిమా నేను చేసుంటే బాగుండేది అని అనిపించే సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే నాకు శర్వానంద్ చేసే చాలా సినిమాల్లో నాకు అలా అనిపిస్తుంది. ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. అమ్మ చెప్పింది లాంటి సినిమా ఆ రోల్ చేయడం చాలా కష్టం అండి. ఓకే, సో అతని సక్సెస్ ఈ మధ్య చూసినా సరే, అంటే పెద్ద కమర్షియల్ సక్సెస్ ఈ మధ్య చూసినా సరే, అతని చాయిస్ ఆఫ్ సినిమా నాకు చాలా ఇష్టం. ప్రస్థానం లాంటి సినిమా చూసిన తర్వాత అరే శర్వా కాక నేను చేసుంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది, నాకు ఉంది. ఓకే, అలాంటి సినిమాలు అంటే మనకి ఒక కమర్షియల్ సక్సెస్ రాకుండా ఆ కోరికలు ఉంటాయి, కానీ ఆ సినిమాలు రావు. కమర్షియల్ సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సినిమాలు వస్తాయి. సో ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అని అందుకే అంటున్నా. ఇప్పుడు హ్యాపీ డేస్ తర్వాత నేను కాల్ సెంటర్లో ఫిల్మ్ చేశాను. అంతకుముందు నంది అవార్డు విన్నర్ కన్మణి గారు, నా ఊపిరి సినిమాకి నంది అవార్డు వచ్చిన కన్మణి గారు ఆ సినిమాకి డైరెక్టర్. భద్రాచలం సినిమా ప్రొడ్యూసర్, భద్రాచలం చిన్నోడు అని సినిమా ప్రొడ్యూసర్ ఈజ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దట్ ఫిల్మ్, కాటగడ్డ లొకేషన్. అది ఒక మంచి కాంబినేషన్ వినటానికి. హ్యాపీ డేస్ సినిమా రిలీజ్ అవ్వక ముందు నేను సైన్ చేసిన సినిమా అది. ఓకే, నేనా నిఖిల్ అని కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారనమాట ఆ టైంలో. సంహవ్ నిఖిల్ ఒక సినిమా సైన్ చేశాడు, అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ అని. నేను కాల్ సెంటర్ సినిమా సైన్ చేశాను. దట్స్ బైలింగ్వల్, తెలుగు తమిళ్లో చెన్నై పట్టినం అని సినిమా చేశారు. ఆ సినిమా ఏమాత్రమైన కమర్షియల్ సక్సెస్ లాగా మారుంటే కనుక నాకు ఆ ఫర్దర్ వచ్చే సినిమాల క్వాలిటీ కానీ లేకపోతే సినిమా ప్రొడక్షన్ కానీ కొంచెం బెటర్గా ఉండుండేది. దట్ డిడ్ డూ వెల్, ఆ సినిమా బాగా జరగలేదు. సో అందుకు నేను మళ్ళీ ఒక మంచి సినిమా కోసం వెతుకులాట మొదలైంది అనమాట నాకు. సో అక్కడ కొంత గ్యాప్ వచ్చింది. అంటే చేద్దాం అనుకున్న 1-2 సినిమాలు అవ్వకపోవటాలు ఇలా ఏవో జరిగాయి. ఆ తర్వాత విశ్వనాథ్ గారి సినిమా ఒకటి శుభప్రదం అని అల్లరి నరేష్తో చేశారు. నాకు విశ్వనాథ్ గారు అంటే విపరీతమైన అభిమానం అనమాట. అంటే నా గురువు ఆయన ఒక రకంగా. యాక్టింగ్లో కమల్ హాసన్ గారు, డైరెక్షన్లో విశ్వనాథ్ గారు అంటే నాకు ప్రాణం. వాళ్ళని మించిన డైరెక్టర్లు అంటే ఆయన మించిన డైరెక్టర్ లేరు, ఈయన మించిన యాక్టర్ లేరు నాకు ఎప్పటికైనా సరే. సో ఆయన సినిమా చేస్తున్నారంటే నేను వెళ్ళి ఆయన అడిగా. అంతకుముందు ఆయనతో పరిచయం పెంచుకోవడం కోసం చాలా ట్రై చేసి ఒక 6 నెలలు ఓన్లీ ఫోన్లో మాట్లాడాను అనమాట నేను. ఓకే, ఆయన చెన్నైలో ఉండేవాళ్ళు అప్పుడు. సో హైదరాబాద్ వస్తున్నారని తెలిసి ఈ సినిమా గురించి నేను ఆయన వెళ్ళి అడిగాను. మీరు ఆల్రెడీ హీరోగా చేస్తున్నారు కదండి, ఆల్మోస్ట్ మనోడు వయసునది, కానీ మీరు అని గౌరవం ఇచ్చి మాట్లాడుతూ మీరు ఆల్రెడీ హీరోగా చేస్తున్నారు కదా, ఇందులో మీరు చేసేంత పెద్ద క్యారెక్టర్ ఏం లేదన్నారు. సార్ నేను వంశీని, హ్యాపీ డేస్ హీరోని ఇవన్నీ మరిచిపోయి దయచేసి ఒక క్యారెక్టర్ ఏదైనా ఇవ్వండి. నించమంటే నించుంటా, కూర్చోమంటే కూర్చుంటా. నాకు మీతో ట్రావెల్ ముఖ్యం. విశ్వనాథ్ గారి సినిమాలో నేనున్నాను అన్నది నా జీవితాంతం నేను చెప్పుకునేటట్టు ఉండాలన్నదే నా ఇంటెన్షన్ అండి. ఏ సీను, ఎంత లెంగ్త్, ఎంత రెమ్యూనరేషన్ నేను అడగకుండా నేను సినిమా చేస్తానండి. దయచేసి మీరు
ఆలోచించండి అని చెప్పి నేను వచ్చేసాను. సంహౌ సినిమాలో ఒక గెస్ట్ అపీరెన్స్ లాగా అనిపించే ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఐ వాజ్ మోర్ దాన్ హ్యాపీ ఫర్ దట్. అంటే ఐ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ విత్ విశ్వనాథ్ గారు ఫర్ 15 days అండి. అంటే ఒక గురువుకి సేవ ఎలా చేయాలో అలా సేవ చేసుకున్నాను నేను. కేరళలో షూటింగ్ అవుతున్నప్పుడు స్టీమర్లో వెళ్తూ ఉంటే లోపల బాగా ఉక్కబోతుంటుంది, ఏసీ స్టీమర్లు ఏం కావు, ఉక్కగా ఉంటే నేను ఆల్మోస్ట్ వెళ్ళటం ఒక 45 minutes, రావటం ఒక 45 minutes. నేను ప్లాస్టిక్ విసిన్కర్రలు ఒకటి రెండు నేను పెట్టుకుంటా ఇప్పుడు నా బ్యాగ్లో. అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఒక విసిన్కర్ర పట్టుకుని కంటిన్యూస్గా 45 minutes ఆయన విసురుతూ ఉండేవాడిని. అప్పుడు ఆయన అభ్యంతరం చెప్పలేదా? వద్దుని మొహమాట పడేవారు, కానీ ఇది వదిలేయండి అని నేను కొంచెం ఫోర్స్ చేసేవాడిని. ఓకే ఓకే. శుభప్రదం చేసేటప్పుడు బాగా అంటే ఇదేనా కష్టం? నేను అంటే ఫ్రెండ్ ఎవరు చెప్పారు, చాలా సినిమా చేయడానికి చాలా కష్టాలు పడ్డాడు వంశీ అన్నట్టుగా. అంటే అంటే ఎలా అది సాధించుకోవడానికి, ఐ మీన్ అదే అంటే కష్టాలు ఏం లేవండి. అంటే మై ఓన్లీ ఇంటెన్షన్ వాజ్ టు యాక్ట్ ఇన్ దట్ ఫిల్మ్. సో కష్టం ఏం పడలేదు. నేను అంటే ఆయన అడిగాను ఓపెన్ గా, ఇందులో మొహమాటాలు ఏం లేవు. అదే కోరిక. అంటే వాళ్ళు వచ్చి నన్ను అడిగారు అని కూడా నేను చెప్పట్లేదు. ఆ ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా నాకు తెలియదు అప్పటికి.